పేషెన్స్ ఉండాలి. ఇది ఫోరం కాదు, ఇది వేదిక కాదు, పార్టీ వేదికల మీద మాట్లాడాలి, లేకపోతే వెళ్ళి కలిసి మాట్లాడొచ్చు, చెప్పొచ్చు, ఇట్లా జరుగుతుంది, నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అసలు అక్కడ అదే కదా చెప్తున్నాడు ఆయన, ఫోన్లకి రెస్పాన్సే ఉండదు, పిఎస్ఓ ఆయన ఎవరో, అది కూడా అన్యాయమే కదండి. మీరు చెప్పండి సార్, వరదలకి ఫోరం మీద మాట్లాడండి, ఫోరం మీదకి వెళ్ళాలి కదా. ఫోరం మీదకి అంటే కాదండి, ఇప్పుడు ఆయన రెస్పాన్సిబుల్ లీడర్గా ఎవరో ఒక ఆయన వరదలకి ఆయన ఏదో కంట్రిబ్యూట్ చేద్దాం అనుకో, ₹1,00,00,000 50 లక్షలు 10 లక్షలు ఎంతన్నా కానీ చేద్దాం అనుకున్నాడు. ఈయన టైం తీసుకొని సార్ దగ్గర తీసుకెళ్దామని అనుకుని ఉంటాడు బహుశా. అదే కదా, ఆ ఫోన్ ఎత్తకుండా తను ఏమనుకుని ఉంటాడు, నేను పదవి కోసం అనుకుంటాడు. ఒకవేళ పదవి కోసమైనా అనుకుంటే ఎత్తకూడదా? అది ఆయన పని కాదు కదండి, ఎత్తకూడదా? పని కాదు, పదవి కోసమైనా డిస్కస్ చేయాలి. ఏ ఫోరం మీద అంటే వేర్ ఇస్ ఫోరం అంటున్నాను సార్. నేను బిగినింగ్ అనే చెప్పాను సార్. బిగినింగ్లో సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ ఉంది. డెఫినెట్గా నేను అకామిడేట్ అవుతున్న నమ్మకంగా నాకు ఉంది, నేనేం కాదనట్లేదు. కాకపోతే ఇది కాదు సార్, కొన్ని ఉంటాయి. నేను ఇందాక చెప్పాను, ఎందుకంటే కొంతమంది కొన్ని వాల్యూలు ఉండాలి. అది లేకపోతే మా మాటకు వాల్యూ ఉండదు. మా మాటకు వాల్యూ లేకపోతే దేర్ ఇస్ నో మీనింగ్ ఇది అంటాను. మేము మాట్లాడడానికి విలువ లేకపోతే ఇట్లే అంటారు. ఇందాక చెప్పే కదా, నువ్వు ఆపరా, నువ్వు మాట్లాడేది అంటారు. అది మేము పార్టీని తరపున రిప్రజెంట్ చేసే జాతీయ అంతర్జాతీయ ప్రతినిధినైనా కూడా నా మాటకు విలువ లేనప్పుడు ఆ మాటకు విలువ ఎలా వస్తుంది? నా దీంట్లో మాత్రం మీకేం విలువ నాకని కాదు సార్. ఇక్కడ జీవీ రెడ్డి గారో పట్టాభి గారో వెంకటకృష్ణ గారు కాదు నేను చెప్పేది. సమ్ డిజిగ్నేటెడ్ ఫర్గెటబుల్. ఈరోజు జీవీ రెడ్డి ఉంటారు, రేపు పట్టాభి ఉంటారు, రేపు ఇంకా ఎక్స్ ఉంటాడు. ద వే యూ నేను ఎందుకో తేడా వస్తుంది అంటున్నాను వీళ్ళతోటి. కింద ఎంప్లాయీస్ దగ్గర మేము ఎంప్లాయీస్ డిసైడ్ చేస్తుండండి మమ్మల్ని, లీడర్స్ని ఎంప్లాయీస్ డిసైడ్ చేయడం ఏంటంటున్నాను. మా సార్ డిసైడ్ చేశాడు అనుకోండి, నేను మా సార్ దాకా వెళ్ళగలిగితే, మా లోకేష్ గారి దగ్గర మేము వెళ్ళగలిగితే ఎస్ జీవీ వెయిట్ చేయంటే ఇండిఫినిట్ పీరియడ్ వెయిట్ చేస్తాం. ఎంప్లాయీస్ డిసైడ్ చేస్తుండ్రు. దట్ ఈస్ ద సాడ్ పార్ట్. మీకు అర్థం కావట్లేదు. మీకు పూర్తి వన్ సైడ్ తెలుసు సార్, మీకు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మీకు తెలియదు. యువర్ సజెషన్స్ ఈయన సజెషన్స్ వ్యాలిడ్ సార్, నేను కాదనట్లేదు. బట్ చెప్పాలంటే అది ఒకటి ఉండాలి కదా, ఉండాలంటే వెళ్ళాలి కదా అంటున్నాను. మారిన పరిస్థితులు వాళ్ళకి అనుభవం ఉన్నంత మనకు ఉండకపోవచ్చు. ఇంటర్నల్ బ్యూరోక్రసీ. ఈ కూటమిలో మరో 2 భాగస్వామ్య పార్టీలు ఉన్నాయి, బీజేపీ అండ్ జనసేన.